ఆపర్చునిటీ టు క్యారీ అన్నారు. అది కూడా హ్యాపీయే కాదా? కాకపోతే మనం బయటకి అందరూ రాదు, ప్రతి ప్రేక్షకులు కూడా దాంట్లో చూసే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ జమ్ము గారు మాట్లాడు. మీడియా వారికి వేదికను అలంకరించిన క్రీడకులకు ముఖ్యంగా ఇంత పెద్ద అవార్డు నేషనల్ లెవెల్లో ఆర్గనైజ్ చేసి మంచి కమిటీని ఫామ్ చేసి ఎస్ఎంఎస్ ద్వారా, అంటే ఎస్ఎంఎస్ అంటే నిజమైనటువంటివే అది. ఎందువల్లంటే ప్రేక్షకుల నుంచి సెలెక్ట్ చేయబడినటువంటి కళాకారులు వీరందరికీ అవార్డు ఇవ్వడం అనేది వాళ్ళ సీనియర్స్ని ఇంత చక్కటి పండుగలో ఇన్వాల్వ్ చేసినందుకు సుబ్బరామరెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. కానీ ఒక్కటి, ఇంచుమించు సీనియర్స్ అందరూ పైకి వెళ్ళిపోయారు, ఇంకా కొద్ది మంది మిగిలి ఉన్నారు. వారిని కూడా జానకి గారు, కృష్ణకుమారి, జమున, అలాగే కైకాల సత్యనారాయణ గారు, ఇటువంటి పెద్దలు అందరూ సీనియర్ మోస్ట్, వాళ్ళకు కూడా ఏదో విధంగా ఇటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా తగిన గౌరవ మర్యాదలు, అంటే కమిటీలో వేసినంత మాత్రంలో కంటే ఆ వేడుకల్లో, ఆ పెద్ద వేడుక జరగబోతుంది రేపు 19వ తారీఖున. అటువంటి సందర్భంలో అసలు జమున కానీ ఆనాటి తరం వాళ్ళు ఎందుకు 25-30 సంవత్సరాలు ఇండస్ట్రీని రూల్ చేశారు, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ఏమిటి అన్నది కేవలం ఒక టాలెంటే కాదు, బిహేవియర్, ఇండస్ట్రీని ఎలా రూల్ చేయగలిగారు, ఎంత మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు, ఇటువంటివి అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తే ఈ తరం పర్వాలేదు, జయసుధ, జయప్రద, ఆ తరం వరకు చాలా మంచి ఆ టాలెంటే కాకుండా మంచి బిహేవియర్తో, నిర్మాతల పట్ల గౌరవంతో మెలిగినటువంటి తరం ఈ తరం. అందువల్ల ఇది కూడా ఈ రాబోయే వేదిక మీద ఉన్నటువంటి వారికి వాళ్ళ వాళ్ళు ఏదో మేము కూడా వస్తాము, కూర్చుంటాము, జమున వచ్చింది వెళ్ళింది అని కాకుండా, హూయిజ్ జమున, హూయిజ్ కృష్ణకుమారి, హూయిజ్ జానకి, ఇటువంటి వాళ్ళ యొక్క చరిత్ర బ్రీఫ్ గా ఆ వచ్చిన యంగర్ జనరేషన్ కి తెలియజేస్తే ఒక విధమైన ఇన్స్పిరేషన్ వాళ్ళకు కూడా, ఓ మనం కూడా అటువంటి బిహేవియర్ డెవలప్ చేసుకుంటే చక్కగా 5 ఏళ్ళు మనం సినిమా ఇండస్ట్రీలో ఉండొచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయం కలుగుతుందని ఒక చిన్న సూచన సుబ్రహ్మణ్య గారికి అందరికీ తెలియజేస్తూ, చాలా గొప్ప ఈవెంట్, మేమందరం కూడా తప్పకుండా ఓపిక చేసుకుని, నిజంగా మాట్లాడితే ఓపిక లేదు, అయినా కూడా ఓపిక చేసుకొని వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక సీక్రెట్ పెట్టింది, అది నాకు తెలియదు. ఇప్పుడు చెప్పిన అవార్డ్స్ కాకుండా కొంతమంది సీనియర్ మోస్ట్ పీపుల్కి సర్ప్రైజ్ ఆ రోజు ఇవ్వబోతున్నాం ఆనందం, అది ఇప్పుడు చెప్పను, అందుకని చెప్పలేదు. అది ఆమె కూడా తెలియదు, నేను మీరు చూస్తాను 19 సర్ప్రైజ్. ఇప్పుడు జయసుధ మాట.